శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 30 చాప్టర్. ఇక్కడ భగవంతుడైన శివుడు యొక్క అవధూత అవతార వర్ణనగా దాని మహిమ గురించి ఇక్కడ చెప్పబడింది. నందీశ్వర ఉవాచ శృణుత్వం బ్రహ్మపుత్రాద్యావతారం పరమేశితుః అవధూతేశ్వరాహం వైశక్రగర్వాపహారకం. నందీశుడు మళ్ళీ ఇలా చెప్తున్నావు, సనత్ కుమార, ఇప్పుడు నేను పరమేశ్వరుడైన శివుడి యొక్క అవధూతేశ్వర అవతారాన్ని గురించి వర్ణిస్తాను, అది విను. ఆ స్వామి ఈ అవతారంలో ఇంద్రుడొక్క గర్వాన్ని పటాపంచలు చేశాడు అని. శక్రః పురా హి సగురుః సర్వదేవ సమన్వితః దర్శనం కర్తుమీశస్య కైలాసమాగమన్ముని. ఓ ముని, పూర్వకాలంలో ఇంద్రుడు సమస్త దేవతల్ని, దేవతలకు గురువైన బృహస్పతిని వెంట తీసుకుని భగవంతుడైన శివుణ్ణి దర్శించటానికి కైలాస పర్వతానికి వెళ్తున్నారు. అత గుర్వింద్రయోరజ్ఞానాత్వాగమనం శంకరస్తయోః పరీక్షితుం చ తద్భావం స్వదర్శన అరాత్మను. అయితే ఎప్పుడైతే పరీక్షించాలని పరమాత్మ అనుకున్నాడో వీళ్ళందరూ అక్కడికి వెళుతుంటే బృహస్పతి ఇంద్రుడు యొక్క ఆగమన విషయంలో ఆ పరమేశ్వరుడు వాళ్ళ ఇద్దరినీ కూడా పరీక్షించటానికి ఆయన మళ్ళీ ఒక రూపాన్ని ధరించాడు లీలగా, పరీక్ష చెయ్యాలని. అంటే ఇక్కడ దేవతలకే గురువు బృహస్పతి, అలాగే దేవతల్ని పరిపాలిస్తున్నవాడు ఇంద్రుడు. అంటే అనుక్షణము కూడా పరీక్షకి మనం లోబడుతూనే ఉంటాము. మనం మానవ మాత్రము, చంచలత్వం చాలా తేలిగ్గా వస్తుంది. ప్రతి క్షణం అనుక్షణం కూడా అది పరీక్షే. అయితే సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాసేసాను అంటే మళ్ళీ ఈ తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళిపోయానని అనుకోవటం. కాకపోతే కొన్ని మళ్ళీ ఆదమరపుగా ఉన్నప్పుడు మన బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు. పిల్లలు ఒక్కోసారి చూస్తూ ఉంటాం, ఈ మ్యాథ్స్ ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళకి పాపం ఫిఫ్త్ ఆ క్లాస్ నుంచే చెప్తూ ఉంటారు. ప్లస్ ప్లస్ కలిస్తే ఈ సైన్ వేసుకోవాలి, ప్లస్ మైనస్ వస్తే ఇది వేసుకోవాలి, అదే మళ్ళీ మల్టిప్లికేషన్ వస్తే ఒకలాగా వస్తుంది, అదే మళ్ళీ డివిజన్ వస్తే ఒకలాగా. ఇవి మర్చిపోయినప్పుడు, పైగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదివేసి రాసేసాం కదా, అయిపోయింది కదా, మార్కులు వచ్చేసినాయి కదా, ఇంకో తరగతికి వచ్చేసాం కదా అంటే ఇవి బేసిక్స్. ఫౌండేషన్ బాగుంటే బిల్డింగ్ ఎలా బాగుంటుందో అలాగే అజ్ఞానం అన్నది దరికి రానివ్వకుండా ఉండాలంటే నిత్యము నిరంతరము నేను అలా ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేకపోతే అది దేవతలైనా, దేవతలకు గురువైనా, మానవుడైనా ప్రతి ఒక్కరికి కూడా అజ్ఞానం అన్న అంధకారంలో మనం పడిపోతాము. పడకుండా ఉండాలంటే పట్టుకోవాల్సిన దాన్ని చాలా స్థిరంగా, చాలా గట్టిగా కూడా పట్టుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళని పరీక్షించటానికి లీలలు చేసే ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఒక అవతారాన్ని తీసుకున్నాడు. అవధూత స్వరూపో అభున్నానాలీలాకరః ప్రభుః దిగంబరో మహాభీమో జ్వరదగ్ని సమప్రభః. అయితే ఏ రూపాన్ని తీసుకున్నాడో అది అవధూత రూపము. ఆ శరీరం మీద వస్త్రాలేవి లేకుండా ఉన్నాడు. పైగా మండుతున్న అగ్నిలాగా అంత తేజోమయంగా మహాభయంకర రూపంగా ఉన్నాడు. సో అవధూత స్వరూపో హి మార్గమారుధ్య సంగతి లంబమాన పటః శంభూరతిష్టాచో భీతాకృతి. వీళ్ళకి వెళ్ళే మార్గంలో అక్కడ నుంచునున్నాడు అవధూత రూపంలో దిగంబరుడై. అయితే సజ్జనులకి గతి ప్రసాదించే ఆ పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడైతే ఈ అవధూత రూపం ఎలా ఉందంటే చాలా అందంగా ఉన్నాడు. అవధూత స్వరూపమైన పరమాత్మ ఎప్పుడైతే ఆ రూపంలో అక్కడ ఉన్నాడో వస్త్రాలు లేకుండా ఉన్నాడు. అక్కడ వాళ్ళకి మార్గంలో అడ్డంగా ఉన్నట్టుగా ఉన్నాడు. అయితే ఇక్కడ అడ్డంగా ఉన్నా అంటే ఇప్పుడు ఎక్కడో ఉందంటే మన దృష్టి అక్కడికి వెళ్ళదు. మనం వెళ్ళేటప్పుడు మన మార్గంలోనే ఏదన్నా ఉంది అంటే మన దృష్టి దాని మీద పడుతుంది. అయితే ఇంకా చాలా అందంగా ఉన్న వస్తువు అంటే ముందే మన దృష్టి పడుతూ ఉంటుంది. దాని నుంచి మన దృష్టి తొలగించుకోలేని స్థితిలో ఉంటాం. అయితే ఇక్కడ దిగంబర రూపంలో అవతారమైన అవధూత రూపము ఆ దృష్టికి గోచరిస్తున్నట్టుగా ఎదురుగా ఉండి చాలా ఆ దారికి అడ్డంగా నిలబడి ఉన్నాడు. అద్భుతమైన శరీరాన్ని ధరించి త్రోవకి నడిచే మార్గంలో అడ్డంగా నిలబడి ఉన్నది వీళ్ళందరూ చూశారు. అతాతౌ గురుశక్రోచ గచ్చంతౌ శివ సన్నిధిం అత్రాష్టం పురుషం భీమం మార్గమధ్యే అద్భుతాకృతిం. అయితే
పరమేశ్వరుని కలవటానికి వెళుతుంటే మార్గం మధ్యలో ఇక్కడ ఉన్నాడైతే బృహస్పతి ఇంద్రుడు వాళ్ళ మార్గంలో మధ్యలో నుంచున్న ఆ భయంకరమైన పురుషుణ్ణి ఒక్కసారిగా చూశాడు. చూసి వాళ్ళంటే వెళ్ళే మార్గానికి అడ్డంగా ఉన్నాడు కాబట్టి వెళ్ళేటప్పుడు చూస్తూ వాళ్ళు అథాశక్రో మునే అపృచ్ఛత్ స్వాధికారేణ దుర్మదః పురుషం చ స్వామార్గంతః స్థితమజ్ఞాన శంకరం. అందరూ చూశారు, కాకపోతే అధికారం అన్న మద అంధకారంలో ఉన్నవాడు ఇంద్రుడు. అందుకుని వెంటనే అంటే ఇప్పుడు నలుగురు కలిసి అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నా సరే ముందుగా ఎవ్వరో ఒక్కరికి ఆ మాటల వర్షం అన్నది ముందు అక్కడ మొదలవుతూ ఉంటుంది. పైగా మన బుద్ధి బట్టి మన విచక్షణ బట్టి మనం మాట్లాడే విధానం మనం చేసేది అన్నది కూడా దాంట్లో కూడా మళ్ళీ వ్యక్తపరుస్తున్నట్టుగా ఉంటుంది. బృహస్పతి సకల దేవతలు ఇంద్రుడు శివుణ్ణి సమీపించడానికి వెళ్ళటానికి వచ్చినప్పుడు చూసిన ఈ రూపంలో అడ్డంగా నుంచున్నాడని, తన అధికారం అన్న మహా గర్వంలో ఉన్న ఇంద్రుడు ఆ వ్యక్తిని చూస్తూ అది సాక్షాత్తు పరమాత్మాన్ని గ్రహించలేదు. అంటే అహంకారం వచ్చిందంటే అంధకారం అంటే అజ్ఞానంలో ఉంటావు, జ్ఞానం శూన్యమైపోతుంది. అహంకారం అన్న వికారం నీకు వచ్చిందంటే దానికి కారణంగా ఏమవుతుంది, మనము కొన్ని విస్మర అంటే మర్చిపోతూ ఉంటాం. అంటే పనికొచ్చేది మర్చిపోతే మనకి అధోగతి పాలులాగా అయిపోతూ ఉంటాము. పనికిరాని గుర్తుంచుకోవటం వల్ల మనకేం ప్రయోజనం లేదు. పనికొచ్చేది గుర్తుండాలి, పనికిరాని గుర్తుంచుకోకుండా ఉండగలిగేలాగా ఉంటేనే మళ్ళీ వికారాలు చంచలత్వం మనకి రాకుండా స్థిరత్వంతో ఉంటాం. అయితే మార్గ మధ్యలో అలా నుంచుని అక్కడ ఉన్నాడని ఇక్కడ అంధకారం ఉంది. ఎందుకు? అజ్ఞానం అహంకార రూపంలో వచ్చిన కారణంగా వెంటనే తన ఆయుధమైన దాన్ని వజ్రాయుధాన్ని తీశాడు. పైగా తీసుకోవటమే కాకుండా కోపంలో మళ్ళీ ఇలా అడుగుతున్నాడు. శక్ర ఉవాచ కస్త్వం దిగంబరాకారవధూత కుత ఆగత కిన్నామ తవ విఖ్యాతం తత్వతో వదమిచ్చిరం. వెంటనే ఇంద్రుడిలా అన్నాడు, దిగంబర రూపంలో ఈ అవధూత వేషంలో ధరించి ఉన్నవాడికి అసలు నువ్వెవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నాకు త్వరగా చెప్పు. అంటే కొంతమంది ఉంటారు, నేను చాలా బిజీగా ఉన్నా, నా టైం వేస్ట్ చేయకు, ఏదన్నా సరే 2 నిమిషాలు చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎలా అయితే అడుగుతామో, ఈ అహంకారం అన్న కారణంగా వెంటనే మళ్ళీ ఇక్కడ అధికారం అన్న గర్వం కూడా ఉంది. అందుకనే 2 నిమిషాల్లో నాకు చెప్పు అని మనం ఎలా అడుగుతాం లౌకికంగా, అదే విధంగా అసలు నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఇక్కడ ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు, నాకు త్వరగా అన్నీ చెప్పేసేయి అన్నాడు. స్వస్థానే సంస్థిత శంభు కిం వాన్యత్ర గతో అధునా దర్శనార్థా హి తస్యాహం గచ్చామి సా గురు సురేహ. పైగా ఈ సమయంలో పరమేశ్వరుడు లోపల ఉన్నాడా లేడా, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాడా, ఆయన ఏం చేస్తున్నాడు, నేను దేవతల్ని, పైగా దేవతలకు గురువు అయిన బృహస్పతిని, వీళ్ళందరినీ తీసుకుని ఆయన దర్శనానికే ఇక్కడికి నేను వచ్చాను అన్నాడు. నందీశ్వర ఉవాచ శక్రేణే అతంసా పృష్టశ్చ కచ్చినోవాచ పురుషः లీలా గృహీత దేహ సా శంకరో మదః ప్రభుః. ఆ నందీశ్వరుడు ఏదైతే సనత్ కుమారుడికి ఈ గాథంతా చెప్తున్నాడో, ఇంద్రుడి ద్వారా ఈ రకంగా అడిగిన తర్వాత లీల చేయటానికి అవధూత రూపంలో వచ్చింది పరమేశ్వరుడు, అవధూత రూపాన్ని ధరించి ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంద్రుడు యొక్క అహంకారాన్ని కూడా తొలగించటానికి ఆ అవధూత రూపంలో ఉన్న అతను మళ్ళీ ఇన్నిసార్లు అడిగినా సరే ఏమీ సమాధానం చెప్పకుండా అలానే ఉండిపోయాడు. సమాధానం ఇవ్వలేదు, అసలు ఏమీ పట్టించుకోనట్టుగానే ఉన్నాడు. శక్ర పునరపృచ్చతం నువాచ సా దిగంబర అవిజ్ఞాత గతి శంభుర్మహా కౌతుక కారక. అధికారం ఉంది, పైగా గర్వం ఉంది. ఇప్పుడు ఉన్నట్టు నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా అని మనకు అనిపిస్తుంది, అయితే నేను అడిగితే నువ్వు చెప్పవా అన్నట్టుగా మనకెలా అనిపిస్తుందో ఇక్కడ కూడా ఆ ఇంద్రుడికి కూడా అలానే అనిపించింది. అయితే ఒక్కసారి అడిగాడు, సమాధానం చెప్పలేదు, మళ్ళీ అడిగాడు. ఇలా మళ్ళీ అడిగినా సరే ఆ దిగంబర రూపంలో అవధూత రూపంలో పరీక్షకు వచ్చాడు పరమాత్మ, అందుకని మళ్ళీ ఏం చెప్పలేదు, అసలు పట్టించుకున్నట్టే మళ్ళీ అలా నిల్చున్నాడు. పునః పురందరో అపృచ్చత్త త్రైలోక్యాధిపతి స్వరాట్ తూష్ణీమాసా మహాయోగి మహాలీలా కరహస్సవై. మళ్ళీ మూడోసారి అడిగాడు. ముల్లోల కాలకి అధిపతి అయిన ఇంద్రుడు మళ్ళీ, ఎందుకంటే అధికారం ఉంది, అహంకారం వచ్చింది, మళ్ళీ మూడోసారి అడిగాడు. అయితే లీల చేయటానికి వచ్చాడు కాబట్టి పరీక్షిస్తున్నాడు, అందుకని ఆ యోగి రూపంలో ఉన్న పరమాత్మ ఏమీ మాట్లాడలేదు.
तं पुनः पुनः पृष्टः शक्रेण सा दिगम्बरः నోవాచా కించిత్ భగవాన్ శక్రధర్పా చిఘాస్యయా. ఇప్పుడు కోపం అన్నది పరాకాష్ఠకి, ఒకసారి అడిగాడు, రెండోసారి అడిగాడు, మూడోసారి అడిగాడు, మూడు సార్లు అడిగినా సరే ఏమీ చెప్పకుండా అలాగ దిగంబర రూపంలో అవధాత రూపంలో ఉండి అక్కడ అలానే ఉంటున్నాడు. ఎందుకు? గర్వాన్ని తొలగించటానికి వచ్చాడు కాబట్టి అక్కడ ఇంకా అలానే నుంచుని ఉన్నాడు. అత చుక్రోధా దేవేశస్త్రైలోక్యేశ్వరా గర్వితః ఉవాచ వచనం క్రోధాతం నిర్భయస్య జటాధరం. ముల్లోకాలు పరిపాలిస్తున్నాడు ఈ ఐశ్వర్య అహంకార అధికార గర్వంతో ఉన్న ఇంద్రుడు వెంటనే ఈ కోపం పరాకాష్ఠ గెలిపోయి తన ఆయుధమైన వజ్రాయుధాన్ని చూశాడు. జటాధారి అయిన అవధూత రూపంలో ఉన్న అతన్ని వెంటనే బెదిరిస్తూ తన ఆయుధాన్ని తీస్తూ ఇంద్రుడిలా మాట్లాడాడు. ఇంద్ర ఉవాచ పృచ్ఛమానోऽపి రే మూఢా నోత్తరం దత్తవానసి అతస్త్వాం హన్మి వజ్రేణ కస్తే దాత్రాస్తి తద్ధుర్మతి. ఓరి మూర్ఖుడా, ఓ దుర్మతి, నువ్వు ఇన్నిసార్లు అడిగినా సరే నాకే నువ్వు సమాధానం ఇవ్వట్లేదు. అందుకే వెంటనే నిన్ను నా వజ్రాయుధంతో చంపేస్తాను. పైగా నిన్నెవరు రక్షిస్తారో నేను ఇప్పుడు చూస్తాను. ఇత్యుర్ధీర్య తతో వజ్రీ సన్నిరీక్షా కృతాహితం హంతుం దిగంబరం వత్సముద్యతం సా చకారః. ఇలా చెప్పి ఇంకా కోపంతో అక్కడ చూస్తూ ఉండగానే ఆ దిగంబర రూపంలో ఉన్న అవధూతని చంపటానికి తన వజ్రాయుధాన్ని ఎత్తాడు తన మీద. వజ్రహస్తం చ తం దృష్ట్వా శక్రం శీఘ్రం సదాశివః చకార స్తంభనం తస్య వజ్రపాతస్య శంకరః. అప్పటికి కూడా ఏం మాట్లాడకుండా అవధూత రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఆ సదాశివుడు ఒక్కసారిగా ఏదైతే చేత్తో ఎత్తి చంపేస్తానని మాట్లాడాడు, ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని చేత్తో పట్టుకున్నాడు. దాని మీద ఒక్కసారిగా చూశాడంతే. చూసినంత మాత్రం చేత ఆయుధం చేతిలో ఉంది, చెయ్య కూడా కదలకుండా స్తంభించిపోయినట్టుగా, మన స్టాచ్యూ అంటే ఎలా నుంచుంటాం అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు. తతః సా పురుషः క్రుద్ధः करालाक्षो భయంకరः ధృతమేవ ప్రజ్వాలా తేజసా ప్రదహన్నివ. ఇక్కడ ఆ భయంకరమైన అవధూత రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఒక్కసారిగా ఇక్కడ నేత్రాల నుంచి అంత కోపంతో ఆ ఇంద్రుడిని త్వరగా త్వరగా అంటే ఇక్కడ ఇంద్రుడు యొక్క శరీరాన్ని కూడా దహింపచేసేలాగా ఆ బాహువులు ఎలా అయితే చలనాన్ని కోల్పోయాడో ఇంద్రుడు, అలా చూస్తూ ఉండగానే ఆ మహాపురుషుడు ఆ కాల్చివేసే అంత కోపంతో ఉన్నట్టు అంత తేజోమయంగా అంటే అగ్నిజ్వాలల రూపంలో ప్రజ్వలిస్తూ ప్రచండంగా ఉన్నాడు. ఇక్కడ తన మంత్ర బలం చేత తన పరాక్రమాన్ని ప్రదర్శనానికి ఆంతర్యాన్ని లోనయ్యి, అంటే ఇక్కడ ఆయుధం చేతిలో ఉంది, చంపాలని కోపం ఉంది, ఎత్తాడు కానీ ఇక్కడ ఆయుధం చెయ్య అలానే స్తంభించిపోయి ఉన్నాయి. కాకపోతే పరమేశ్వరుడు అక్కడ ప్రచండ అగ్నిలాగా ఉన్నాడు. ఇక్కడ ఇంత ప్రచండ అగ్ని రూపంలో ఉండేసరికి అయినప్పటికీ అంటే నీకేమైంది? గర్వం వచ్చినప్పుడు ఉన్నదాన్ని యథాతథంగా అర్థం చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయావు. పైగా ఇక్కడ చూస్తున్నావు ఆయుధం శక్తివంతమైందే, ఎత్తాను కొట్టేద్దామని, కాకపోతే ఇంత అధికారం ఉండి కూడా ఏమీ చేయలేని స్థితికి వెళ్ళినప్పుడైనా మనకు అర్థం కావాలి. అప్పుడు కూడా అర్థం కాకుండా ఉన్న స్థితిలో ఉన్నాం అంటే అంధకారం అన్నది మనలో పరాకాష్ఠ స్థితిలో ఉన్నది. ఆ స్థితిలో కూడా అందుకే ఇంద్రుడు ఇంకా కోపాన్ని చూపిస్తున్నాడు. అంతేగాని అర్థం చేసుకునే స్థితిలో లేడు, గ్రహించలేదు అది పరమాత్మ అని. అందుకుని ఇంకా ఇంకా కోపంగా చూస్తున్నాడు. బాహు ప్రతిష్టం బభువ మన్యునాథ శచీపతి సమదహాత భోగివా మంత్రరుద్ర పరాక్రమ. ఆ సమయంలో తన చేతులు సంభించిపోయాయన ఇంకా కోపానికి లోడుపడి లోపలే ఇంకా ఏదో మంత్ర రూపంలోనో ఇంకేదో పరాక్రమాన్ని తను చూపించేయాలి అనుకుని సర్పం ఎలా అయితే బుసలు కొడుతూ ఉంటుందో ఆ మనస్సులో అట్లాంటి ఆలోచనే ఉన్నది. ఇక్కడ అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, వికారం అన్నది మనకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే నీ జ్ఞానేంద్రియాలు అజ్ఞానం వైపే ఉంటాయి, కర్మేంద్రియాలు కూడా ఇలాంటి పనులే చేస్తూ ఉంటాయి, జ్ఞాన భ్రష్టత అయిపోతుంది. ఆ మనస్సు కూడా అలానే ప్రవర్తిస్తుంది. అంటే ఆలోచన ఒక పరంపర, అంటే ఒకటికి ఒకటి కారణమై ఇవన్నీ కూడా మళ్ళీ అధోగతికి వెళ్ళిపోయేలాగా. అందుకే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా ధర్మపరంగా ఉండాలి, మళ్ళీ శుద్ధంగా ఉండాలి.
కానీ వికారాలకి నువ్వు చోటిచ్చావంటే ప్రతీదీ భ్రష్టు పడిపోతుంది. ఎందుకంటే ఇలా స్తంభించేలాగా ఉన్నప్పటికీ కూడా జ్ఞానచక్షు కోల్పోయిన కారణంగా అర్థం చేసుకోలేదు. అజ్ఞానం అన్నది పూర్ణంగా ఉంది. అందుకే ఆ స్థితిలో అలా స్తంభించిపోయాక కూడా ఇంకా కోపం తగ్గట్లేదు. లోపల లోపల మళ్ళీ మంత్రాన్ని ఆధారం చేసుకున్నా సరే తన ప్రతాపంతో ఏదన్నా చెయ్యాలని అనుకున్నాడు. అలానే ఆలోచిస్తున్నాడు ఇంద్రుడు. దృష్ట్వా బృహస్పతిస్త్వేనం ప్రజ్వలంతం స్వతేజసా పురుషం తం ధియామాస ప్రాణనామ హరంధృతం. దేవతలొక్కైన బృహస్పతి వెంటనే అంత తేజస్సుతో ప్రజ్వలిస్తున్న ఆ అవధూత అవతారాన్ని చూసి ఆయన మళ్ళీ వెంటనే ఆ బుద్ధి అది పరమాత్మ అని గ్రహించగలిగింది. అందుకే వెంటనే అది గ్రహించిన వెంటనే ఏం చేశాడు బృహస్పతి అంటే అవధూత రూపంలో ఉన్నది పరమేశ్వరుడు కాబట్టి ఆయనకి వెంటనే నమస్కరించాడు. కృతాంజలి పుటో భూత్వా తతో గురురుద్రారదిః దండవక్తో పునర్నత్వా ప్రభుంతుస్తావ భక్తితః. అందుకే ఇప్పుడు ఆ బృహస్పతి దేవతలకి గురు చేతులు జోడించటమే కాకుండా వెంటనే భూమి మీద పడిపోయి ఆయనకి మళ్ళీ భక్తిపూర్వకంగా స్తుతి చేయటం మొదలుపెట్టాడు. గురుర్ ఉవాచ దేవదేవ మహాదేవ శరణాగత వత్సల ప్రసన్నో భవ గౌరీశ సర్వేశ్వర నమోస్తుతే. గురువు సరైన వాళ్ళని గనక మనం పట్టుకుంటే మనం ఉద్ధరింపబడతాము. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నది కూడా మనకి మళ్ళీ అది సత్సంగత్వంలాగా వాళ్ళ కృషి, వాళ్ళ జ్ఞానము మన మీద ప్రసరింపచేసినంత మాత్రాన, వాళ్ళ సన్నిధిలో మనం ఉండగలిగినంత మాత్రాన, వాళ్ళని దర్శించినంత మాత్రాన కూడా మనకి కూడా ఈ అజ్ఞానమన్న అంధకారం తొలగే అవకాశం ఉంటుంది. గ్రహించిన ఆ గురువైన బృహస్పతి వెంటనే ఓ దేవదేవ మహాదేవ, పైగా శరణాగతి అడిగిన వాళ్ళకి వాత్సల్యంతో వాడు మూర్ఖుడా దుష్టుడా లేకపోతే ఎలాంటి వాడు అన్నది భేదం చూపించకుండా కరుణా సాగరాన్ని ప్రసరింపచేసేవాడే పరమాత్మ. త్రికరణ శుద్ధిగా నువ్వు గనక శరణు వేడుకుంటే వాత్సల్యాన్ని చూపిస్తాడు. ఎటువంటిది నువ్వు చేసి ఉన్నా సరే అవి తొలగించగలిగిన వాడు, సకలానికి ఆధారమైన వాడు. అందుకే మా పట్ల ప్రసన్న, ఎందుకంటే అతను ప్రచండ రూపంలో ఉన్నాడు. పైగా గౌరీశ, ఆ గౌరీదేవి పైగా గౌరీదేవికి ప్రాణవల్లభుడు అంటే ఆ పేరు చెప్తే కాస్త శాంతిస్తాడు అని. పైగా సర్వులకి ఈశ్వరుడు, ఈ సర్వేశ్వర నీకు నేను నమస్కరిస్తున్నాను. మాయయా మోహితాః సర్వే బ్రహ్మ విష్ణుర్వాదయేపి తే త్వాం నా జానంతి తత్వేన జానంతి త్వదనుగ్రహాత్. బ్రహ్మ విష్ణు ఆది సమస్త దేవతలు కూడా మీ మాయకి మోహానికి లోబడిపోయి ఉంటారు. అందుకే నీ యథార్థ రూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు నాయనా. నీ కృప కారణంగానే అది మళ్ళీ వాళ్ళకి తేట తెల్లమవుతుంది. జ్ఞానం రావాలంటే అందుకే భగవద్గీతలో కూడా జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం నేను, బుద్ధిమంతుల్లో బుద్ధికి కారణం నేను, అలాగే అన్నిటిలో ఆ ప్రజ్ఞకి కారణం నేను, తేజోవంతుల్లో తేజస్సుకి కారణం నేను, అన్నిటికీ కారణం పరమాత్మ. అందుకే ఇక్కడ తానే బ్రహ్మ విష్ణు అన్ని రూపాలలో ఉన్నది అయినప్పటికీ కూడా ఈ మాయని తన ఆధీనంలో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. లేకపోతే మనం త్రికరణ శుద్ధిగా పరమాత్మను ఆశ్రయిస్తేనే మాయామోహాలతో కూడుకున్నవన్నీ కూడా మనం ఈ భవసాగరాన్ని సునాయాసంగా దాటగలం. మళ్ళీ అక్కడ కృప ఉండాలి. అది లేకపోతే వాళ్ళకే అర్థం కాదు నీ నిజ యథార్థ తత్వము. అందుకే నీ కృప లేకపోతే అది ఎవరికీ సాధ్యం కాదు, తెలుసుకోలేరు. నీ కృప మా మీద ఉంచు అన్నట్టుగా, అంటే నీ యథార్థ రూపాన్ని గ్రహించలేక ఇంత మూర్ఖత్వంతో అలా చేశాడు. ఇప్పుడు ఇంకా ఆ స్థితిలో ఉన్నాడు. అందుకుని వెంటనే మా పట్ల నీ కృపను ప్రసరింపచేయి అన్న విధంగా అడిగాడు ఆ బృహస్పతి ఆ పరమాత్మను స్తుతిస్తూ. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 30 చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.